ఒక చిన్న గ్రామంలో రాజు మరియు రవి ఒక పచ్చిక మైదానంలో ఆనందంగా ఆడుకుంటున్నారు. వారు ఒకరిని ఒకరు తరుముకుంటూ, నవ్వుతూ, ఒక చిన్న బంతిని తన్నుకుంటూ పరుగులు తీస్తున్నారు. రవి పరుగెత్తడం ఆపి తన పొట్ట పట్టుకున్నాడు. మరియు అమ్మా పొట్ట నొప్పి, అమ్మా పొట్ట నొప్పి అంటూ ఏడవడం ప్రారంభించాడు. రాజు వెంటనే అతని దగ్గరకు పరుగెత్తి ఆందోళనగా చూస్తూ, అయ్యో, ఏమైంది రవి అని అడిగాడు. వెంటనే రాజు ఇలా అంటడు, రవి, నాకు ఒక డాక్టర్ మామ తెలుసు. మనమిద్దరం అతన్ని కలిస్తే అతను నీ కడుపు నొప్పికి చికిత్స చేస్తాడు అని చెప్పాడు. వెంటనే ఇద్దరూ గ్రామ రహదారిలో నడవడం ప్రారంభించారు. ఏమైంది పిల్లలూ? డాక్టర్ అంకుల్, నా ఫ్రెండ్ కి సడన్ గా కడుపు నొప్పి వచ్చింది. అవునా, సరే, నేను చెక్ చేసి చెప్తాను. నీ పొట్టలో చాలా ఎక్కువ పురుగులు ఉన్నట్టు ఉన్నాయి. అవును, నువ్వు రోజు ఏం తింటావ్? నేను చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములు ఇంకా కేకులు ఎక్కువ తింటా డాక్టర్. అవి అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంటి పక్కన ఒక చిన్న దుకాణం ఉంది. రోజు కొనుక్కొని చెట్టు క్రింద కుర్చీని చాలా హ్యాపీగా తింటా డాక్టర్. చాలా బావుంటాయి, తియ్యగా ఉంటాయి. ఏంటి, రోజు ఇవాన్ని తింటావా? అందుకే నీ కడుపులో పురుగులు ఉన్నాయి. ఇవి అస్సలు తినకూడదు, మంచివి కావు. ఇంకా ఎప్పుడు తినకు. తిన్నావు అనుకో, నీ కడుపులో పురుగులు నీ పొట్టను కట్ చేసి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు నీ పొట్టను కట్ చేసి ఆపరేషన్ చెయ్యాలి. అమ్మో, నాకు భయంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి డాక్టర్? ఇంకా ఎప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు తినొద్దు. మీ ఇంట్లో అమ్మ చేసిన వంటలు అన్నీ తినాలి, కూరలు తినాలి, సరేనా? ఇంకా ఎప్పుడూ తినను డాక్టర్. ఆ రోజు నుంచి రవి ఇంట్లో అమ్మ వండిన వంటలు తినేవాడు. చాలా హ్యాపీగా, ఆరోగ్యముగా ఉండేవాడు.